వెల్కమ్ టు ఐపీటీవీ. తిరుపతి జిల్లాలో ఇసుక గ్రావెల్ అక్రమ రవాణా కొనసాగుతుండటంపై వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత కిలివేటి సంజీవయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. 10 రోజుల్లో అక్రమాలు ఆగకపోతే రోడ్డెక్కి ఉద్యమిస్తామని హెచ్చరించారు. నాయుడుపేట ఆర్డీఓ కార్యాలయాన్ని కలిసి ఫిర్యాదు చేసిన ఆయన రెవెన్యూ, పోలీస్ శాఖలపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రజల రేషన్ సరఫరా దళారుల చేతుల్లోకి పోతోందని, తాను లక్ష్యంగా కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయని ఆరోపించారు. అధికారుల నిర్లక్ష్యం వద్దంటే ధర్నాలు తప్పవని స్పష్టం చేశారు. ఎంపీపీ, డీసీఎంఎస్ డైరెక్టర్లు, మండల అధ్యక్షులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మరి ఇప్పుడే సూళ్లూరుపేట రెవెన్యూ డివిజనల్ అధికారి గారు ఆర్డీఓ గారిని మరి కొన్ని సమస్యల పైన కలవడం జరిగింది. మరి ఆర్డీఓ గారు యాక్షన్ తీసుకుంటారని చెప్పడం జరిగింది. సూళ్లూరుపేట నియోజకవర్గంలో మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విచ్చలవిడిగా గ్రావెల్ దొంగతనం చేసి మద్రాసు తీసుకెళ్తున్నారు. ఇక్కడ ప్రైవేట్ లెవెల్కి ఇస్తున్నారు. విచ్చలవిడిగా శాండ్ దొంగతనం చేస్తున్నారు. మరి పట్టపగలే, రాత్రులు కాదు, నిస్సిగ్గుగా ధైర్యంగా పట్టపగలే గ్రావెల్ కావచ్చు, ఇసుక కావచ్చు, మట్టి కావచ్చు, ప్రభుత్వ స్థలాలు తీసుకెళ్తున్నారు. మరి అనాథరైజ్డ్ ర్యాంపులని తీసుకెళ్తున్నారు. మరి ఎందుకో రెవెన్యూ అధికారులు కావచ్చు, పోలీస్ అధికారులు కావచ్చు, ఎవరైతే కట్టడి చేయాలో ఆ కట్టడి చేయాల్సిన అధికారులు ఎవ్వరు కూడా పట్టించుకోవట్లేదు. కాల్ చేస్తే నిమ్మకు నిలుతున్నట్టుగా ఉన్నారు. ఇది మాకు సంబంధం లేని విషయం. గ్రావెల్ దొంగతనాన్ని కట్టడి చేసేది మాకు సంబంధించింది కాదు, అది మైనింగ్ వాళ్ళు చేసుకోవాలేమో, శాండ్కి సంబంధించింది కూడా మాకు కాదు, మైనింగ్ చేసుకోవాల్సిందేనేమో అన్న తీరులో ఉన్నారు. పబ్లిక్ ఫోన్ చేసినా కూడా రెస్పాండ్ అయ్యే పరిస్థితిలో ఆర్డీఓ గారు కానీ, ఎంఆర్ఓలు కానీ ఎవరు కూడా లేరు, పోలీస్ అధికారులు కానీ ఎవరు కూడా లేరు. ఎవరు పట్టించుకున్న పాపాన్ని పోవట్లేదు. ఇన్ని దందాలు జరుగుతున్నా, ఇన్ని అక్రమాలు జరుగుతున్నా ఎందుకో అధికారులు అలసత్వం వహిస్తున్నారు. మరి ఆ లోగుట్టు పెరుమాళకి ఎరగాలి. ఎందుకు గమ్మున్నారు? పేపర్లో, మీడియాలో వస్తుంది, పేపర్లో వస్తుంది, ఎవరు పట్టించుకున్నారా దాఖలాలు? దీనికి తోడు మనం చూస్తా ఉన్నాం, ఎఫీ షాపుల్లో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మరి వ్యాన్లు పెట్టి నేరుగా ఇంటికే రేషన్ సరుకులు అందించే సందర్భం ఇస్తున్నాం, ఎవరికి ఇబ్బంది లేకుండా. మరి ఈ కూటమి ప్రభుత్వం వచ్చేంత ఆ వ్యాన్లో ఇంటికి వెళ్ళే అందించే కార్యక్రమాన్ని పక్కన పెట్టేసేసి ఈరోజు డీలర్లకి నేరుగా అందించి వారి ద్వారా ఇచ్చే కార్యక్రమం. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి డీలర్లందరినీ సస్పెండ్ చేయడమో, 6A కేసులు బుక్ చేయడం